అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సాహిత్యం ఓ నందనవనం. ఇందులో కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, కావ్యాలు ఇలా భిన్న సాహిత్య ప్రక్రియలలో తెలుగు సాహితీ వైభవాన్ని చాటి చెబుతున్న కవులు ఎందరో మరెందరో. ఒక భాషా సాహిత్యాన్ని మరొక భాషా సాహిత్యంలోకి రాయటమే అనువాద సాహిత్యం. మూల భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకుని మరొక భాషలోకి ఆ సాహిత్యాన్ని అనువదించాలి. దానికి ప్రధానంగా సాహిత్యం అలాగే భాషా పరిజ్ఞానం ఎంతగానో ఉండాలి. మరి ఈరోజు అనువాద సాహిత్యం ఏంటి, దీని పుట్టుక ఎలా జరిగింది, ఏమేమి రచనలు అనువాద సాహిత్యంలో వచ్చాయి, వీటన్నిటిని వివరించడానికి ఈరోజు మన సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త, అనువాద రచయిత శ్రీ పి. శ్రీనివాస గౌడ్ గారు. వీరు బీకాం, బిఎడ్ చేసి విద్యార్థులకు విద్యను నేర్పిస్తూ అలాగే సాహిత్యం పట్ల అవగాహన కలిగిస్తూ నిర్మాణ రంగంలో వీరు ఉన్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో వీరు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 కవిత్వ పుస్తకాలు వీరు వెలువరించారు. ఇటీవల మార్జినోళ్లు అనే కథా సంపుటి, కవితా సంపుటాలు, విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో ఉపవాస పద్యాలు పేరుతో అనువాదాలు చేశారు. రంజని కుదుర్తి కవితా పురస్కారం, గిడుగు కవిత్వ పురస్కారం ఇలా పలు సంస్థల నుంచి పురస్కారాలు, అవార్డులు అందుకున్న వీరు అనువాద రచనలు చేస్తూ మరిన్ని అనువాద సాహిత్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్కారం అండి. మన దేశంలో ఉన్నటువంటి భాషలు చెప్పాలి అంటే ఒకదానితో ఒకటి అనువాదం చేయడానికి వీలున్నటువంటి భాషలు, ఇన్ని భాషలు భిన్న భాషలు కలది మన భారతదేశం. అసలు ఇందు అనువాదం పుట్టుక ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ముందుగా దాని గురించి వివరిస్తారా? తెలుగు సాహిత్యంలో మొదట మనకి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్యము అనువాద సాహిత్యమే. నన్నయ్య చేసినటువంటి మహాభారతమే మనకి మొదటి తెలుగు రచనగా మనం చెప్పుకోవచ్చు. అది కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చినటువంటి రచన. అది అనువాద సాహిత్యం ద్వారానే మనకి తెలుగు సాహిత్యానికి పరిచయం అయింది. అయితే దేశంలో ఉన్న అనేక భాషలు, అనేక సంస్కృతులు, దీంట్లోంచి వాళ్ళ సంస్కృతిని తెలుసుకోవడానికి, చరిత్రను తెలుసుకోవడానికి మనకి అనువాద సాహిత్యమే మనకి వాహికగా ఉపయోగపడుతుంది. మనం కనుక చూసుకుంటే చరిత్రలో కనుక చూసుకుంటే మనకు వచ్చిందంతా కూడా అనువాద సాహిత్యమే ఫస్ట్. దాని ద్వారానే మనం వాళ్ళ సంస్కృతి కానీ, వాళ్ళ చరిత్ర కానీ, వాళ్ళ అలవాట్లు, ఆహార అలవాట్లు కానీ, జీవిత విధానాలు కానీ మనం అన్నీ కూడా తెలుసుకున్నాం మన మాతృభాషలో. ఇతర భాషల నుంచి మన మాతృభాషలోకి వచ్చినటువంటి రచనల ద్వారానే మనం తెలుసుకున్నాం. అంటే సంస్కృతం ద్వారా ముందు అవన్నీ మనకి తెలుగులోకి అనువాదమైంది, నన్నయ్య రాసినటువంటి భారతం దగ్గర నుంచి. తర్వాత ఇలా చూస్తూ ఉంటే కనుక అసలు అనువాదం మూలానికి విధేయంగా ఉండాలి అని అంటారు. దీని గురించి మీరేమంటారు? అనువాదం మూలానికి ఖచ్చితంగా విధేయంగా ఉండాలండి. ఎందుకు ఉండాలంటే అనువాదంలో ఉన్నటువంటి సారము, భావము ఖచ్చితంగా అనువాదంలోకి మనం తీసుకొని రాగలగాలి. అంతేగాని అనువాదకుడు తన ఇష్టాను ప్రకారం తనకు తోచినటువంటి అనువాదం చేస్తే, తన సొంత పైత్యాన్ని దాంట్లో ప్రవేశపెడితే గనక అందులో ఉన్నటువంటి ఆత్మ, అందులో ఉన్నటువంటి సారం దెబ్బతినే ప్రమాదం ఉంది గనక అనువాదకుడు తీసుకునేటువంటి స్వేచ్ఛ పరిమితంగా ఉంటుంది. అనువాదకుడు ఖచ్చితంగా ఆ మూలానికి, మూల భాషకి పరిమితమయ్యి అందులో ఉన్నటువంటి సారాన్ని తను లక్ష్య భాషలోకి తీసుకొని వచ్చి
చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే ఆ అనువాదకుడు మంచి అనువాదకుడుగా మనం చెప్పగలుగుతాం ఆ అనువాదకుడిని. అసలు ఈ అనువాదం చేసేటప్పుడు ఎలాంటి పరిమితులు ఉండాలి అంటారు? అదే ఇప్పుడు చెప్పినట్టుగా అనువాదకుడు ఎప్పుడు కూడాను తన పరిధి ఆ భాషకు సంబంధించి, అందులో భావానికి సంబంధించి, అందులో సారానికి సంబంధించిన పరిధులు దాటి బయటికి వెళ్ళకూడదు. మంచి అనువాదకుడు ఎప్పుడూ కూడా సరళమైన భాషలో, లక్ష్య భాషలోకి, వాడుక భాషలో ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు అనువాదం చేస్తే కనుక అది మంచి అనువాదం అనిపించుకుంటుంది. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, అందరూ అంటూ ఉంటారు శబ్దం అనువాద సాధ్యం కాదు అంటే, ఒక భాషలో కొన్ని పదాలు అవి అంత గట్టిగా పలికితేనే ఆ భాషలో ఆ పద్యం కానీ ఆ కథలో ఉన్నటువంటి ఆ సందర్భోచితంగా రాసేటప్పుడు ఆ భాషకి పట్టు ఉంటుంది. మరి అనువాదం చేసేటప్పుడు శబ్దం అనువాదం చేయడం సాధ్యం కాదు అని అంటారు. మరి అలాంటప్పుడు మూల భాషలో ఉన్నటువంటి అర్థం అనువాదం చేసేటప్పుడు ఇతర భాషల్లోకి ఎలా వెడుతుందంటారు? అంటే ఒక్క శబ్దమే కాదు కదండి, శబ్దం ఒక్కటి అనువాదానికి మూలం కాదు. దాంట్లో ఉన్నటువంటి భాషా సౌందర్యం కానివ్వండి, సొబగు కానివ్వండి, అందులో ఉన్నటువంటి అలంకారాలు కానివ్వండి, నానుడులు కానీ, సామెతలు కానివ్వండి, నేటివిటీ కానివ్వండి, రకరకాలైనటువంటి విషయాలు అనువాదం మీద ప్రభావం చూపుతాయి. మీరన్నట్టు శబ్దం కూడా ఒక రకమైనటువంటి ఇదే, అది కూడా లిరికల్గా అంటే మనకి రిథం, ఒక లయ ఉన్నప్పుడు ఆ శబ్దం ఒక కవిత్వంలో కానివ్వండి, కవిత్వంలో పాటలో కానివ్వండి, ఒక లయ ఉన్నప్పుడు మాత్రమే ఆ శబ్దం యొక్క ఉపయోగం మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ కవిత ఎలివేట్ అవుతుంది. అంటే ఆ సందర్భంలో ఒక శబ్ద చమత్కారం అని అంటారు కదండి, ఆ శబ్ద చమత్కారం అనువాదం చేసేటప్పుడు తప్పనిసరిగా పెడితేనే మూల భాషలో శబ్ద చమత్కారం వారు అర్థం చేసుకోగలగడం జరుగుతుంది. కొన్నిటికి మనకు అది సాధ్యం అవుతుందండి, కొన్నిటికి మనకు సాధ్యం కాదు. మనం ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే తెలుగులో మనకి మహాకవి శ్రీశ్రీ ఉన్నాడు. శ్రీశ్రీని మనం ఎక్కువగా శాబ్దిక సౌందర్య కవిగా మనం అంటే కవిగా మనం గుర్తిస్తాం. ఆయన కవిత్వంలో ఎప్పుడు కూడా ఒక రిథం ఉంటుంది, ఒక లయ ఉంటుంది, శబ్దకి సౌందర్యం ఉంటుంది, పదాల మీద పట్టు కూడా ఉంటుంది. చాలా గొప్పగా పురాణాల ప్రతీకలు కానివ్వండి, భాషా సౌందర్యం, సాంస్క్రిటైజేషన్ పదాలు కానివ్వండి, ఆయన చాలా గొప్పగా తీసుకొచ్చి దాన్ని శైలి విన్యాసంతో ఆయన గొప్పగా కవితను నడుపుతాడు. అలాంటి ఆ శైలి విన్యాసాన్ని మనం ఇతర భాషల్లోకి తీసుకెళ్ళటం కొన్ని భాషల్లో సాధ్యం అవుతుంది, కొన్ని భాషల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భాషకి సంబంధించిన కొన్ని బ్యారియర్స్ మనకు ఉంటాయి. ఆ బ్యారియర్స్ వల్ల ఇంగ్లీష్లోకి శ్రీశ్రీ సాహిత్యాన్ని చాలామంది అనువదించారు, కానీ ఆ శాబ్దిక సౌందర్యాన్ని, ఆ లిరికల్ ఫ్లేవర్ని మనం తీసుకెళ్ళటం అందరికీ సాధ్యం కాదు. చాలా ప్రయత్నం మీద, చాలా పరిశోధన మీద, చాలా అంకిత భావంతో అది ఎంతో కాలం పట్టితే కానీ దాన్ని మనం గనక తీసుకెళ్ళలేం. మీరన్నట్టుగా శాబ్దిక సౌందర్యాన్ని తీసుకెళ్ళగలిగితే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే మన తెలుగు భాషలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆ శబ్ద సౌందర్యం. మరి అర్థానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అది అనువాదం చేసేటప్పుడు అదే అర్థం గోచరిస్తుందా, కొంచెం ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా? కొన్ని భాషల్లో మేడం గారు, ఉదాహరణ చైనీస్ తీసుకుంటే, చైనీస్లోంచి మనం తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని పదాలకి, అక్కడ ఉన్నటువంటి నేటివ్ పదాలకి మన తెలుగులోకి సమానార్థకాలు లేకపోయినప్పుడు దానికి దగ్గరగా ఉన్నటువంటి పదాలని మనం తీసుకుంటాం. అక్కడ పూసేటువంటి కొన్ని పూలు మన భారతదేశంలో పూయకపోవచ్చు, మన ప్రాంతంలో లేకపోవచ్చు, కానీ దానికి అదే పేరుతో మనం పిలిచినప్పటికీ దానికి సామ్యంగా ఉన్నటువంటి కొన్ని పూలని, కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని మనం అట్లాగా మనం పెట్టుకొని దానిలాగా ఉంది, దాని దగ్గరగా ఉన్నటువంటి ఒక పదాన్ని ఎన్నుకొని ఆ భావం, ఆ మూలం, ఆ ఇది చెడకుండా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని పదాలు మన భాషలో అప్పటికి మనకి అందుబాటులో లేకపోవచ్చు. కొన్ని విషయాలు మనం తెలుగులోకి అదే విధంగా తీసుకురావడానికి అవకాశమే లేదు. ఈ భాష అడ్డంకులు చాలా ఉంటాయి మనకు అనువాదంలో. వాటన్నిటిని అధిగమించడం ఎలా అంటారు? భాష అడ్డంకులు చాలా దగ్గరగా ఉండేటువంటి పదాలను ఎన్నుకోవాలి, ఆ వాతావరణాన్ని మనం అనువాదంలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మనం దీన్ని ఈ యొక్క మీరు అడిగినటువంటి దానికి మనం అధిగమించగలుగుతాం తప్పితే పూర్తి న్యాయం అనేది చేయలేము. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు మనకి ప్రాచీన సాహిత్యం ఉంది. అది ప్రతి భాషలోనూ ఆ ప్రాచీన కవులు రచించినటువంటి సాహిత్యం చాలా విస్తారమైన సాహిత్యాన్ని రచించారు. అవి ఆధునిక కాలంలో
మరి ఎవరైనా అనువదించడం జరుగుతోందా? ఎందుకంటే అవన్నీ ఈ కాలం వాళ్ళు కానీ ముందు తరాల వాళ్ళు కానీ తెలుసుకోవాలి కదా. మరి అలాంటి సాహిత్యాన్ని అనువాదం చేస్తున్న వారు ఉన్నారా? అసలు ఏం జరుగుతోందంటారు? ఆధునిక సాహిత్యంలో జరుగుతున్నటువంటి కృషిలో అనువాదం కూడా ఒక కృషి మనం చెప్పుకోవాల్సిన విషయం. అంటే ప్రాచీన సాహిత్యం ఎలా ఉంది, అప్పుడు కవులు అప్పుడున్నటువంటి సాహిత్యాన్ని ఎలా వెలువరించారు, అక్కడ ఉపయోగించిన భాష ఏమిటి, వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ కవిత మాధ్యమం ఏమిటి, పద్యంలో చెప్పారా, శ్లోకంలో చెప్పారా, లేకపోతే వచ్చిన కవితల్లో చెప్పారా, లేకపోతే ఎలా చెప్పారు అనేది ఇప్పటి తరాలు తెలుసుకోవడానికి చాలామంది గొప్ప అనువాదకులు గొప్ప కృషి జరుగుతూ ఉంది కూడా. ఆ జరిగినటువంటి కృషిలో భాగంగా ఏం చేశారంటే క్లాసిక్స్ అంటే పురాతన మన సాంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని క్లాసిక్స్ని తీసుకొని వచ్చి ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. కొంత ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని చేశారు. వేల్చేర్ నారాయణరావు గారు ఆ పని డేవిడ్ షుల్మన్ గారితో, హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ షుల్మన్ గారితో కలిసి ఆ ప్రయత్నం చేశారు. ఆ వాళ్ళు ఒక 5-6 పుస్తకాలు 7 పుస్తకాలు దాకా ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అట్లానే అది ఒక యూనివర్సిటీ లెవెల్లో ఒక ప్రభుత్వాలు సహకరించడం వల్ల జరిగినటువంటి వ్యవహారం అది. అయితే ప్రైవేట్గా కూడా వాళ్ళు కొన్ని పుస్తకాలు వాళ్ళ అభిరుచి మేరకు కొన్ని అనువదించడం కూడా జరిగింది మేడం గారు. అలాంటివి చాలా జరిగినాయి. వెల్చెర్ నారాయణరావు గారు, డేవిడ్ షుల్మన్ గారు కలిసి చేసినటువంటి అనువాదాలు అవి ఇప్పటికీ కూడా మనకి ఇంటర్నెట్లో లభ్యమవుతాయి. అయితే చాలా క్రిటికల్ ఇంగ్లీష్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పద్యాన్ని మనం ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళడం అనేది మీరు అన్నట్టు ఇదివరకు ఆ శాబ్దిక సౌందర్యాన్ని, ఆ భావాత్మక లయని, ఆ శైలి విన్యాసాలని మనం ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళటం అంటే మనకున్న గొప్పతనం, భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే పద్యం అనేది ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేదు. మనకే అది దక్కినటువంటి గౌరవం. తెలుగు అవునండి, తెలుగు వారికి దక్కినటువంటి ఒక గొప్ప సాధనం పద్యం. ఆ పద్యం అనేది ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేదు. ఆ పద్యంలో ఉండే సొగస్సు నేను ఇంతవరకు కూడా ఎన్నో పుస్తకాలు చదువుకున్నప్పటికీ కూడాను తెలుగులో ఉన్నటువంటి ఆ సొబగుని ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళి అదే విధంగా మనకి ఆ భావార్థాన్ని స్ఫురించేట్టు ఒక పద్యం చదివితే మనం ఎంత పులకించిపోతాం, ఆ పులకింత ఇంగ్లీష్లోకి చదివినప్పుడు మనకి కలగదు. ఎందుకనంటే అది సాధ్యం కాదు. కానీ వేమన పద్యాలను అనువదించారు కదా ఆంగ్లంలోకి. వేమన ఛందస్సు వేరండి. ఆయన ఆట వెల్దులు కాబట్టి ఎక్కువ మనకి అంటే ప్రొజాయిక్గా ఉంటాయి కాబట్టి కొంత వచనం అందులో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనం ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళచ్చు. కానీ చాలా ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు రాసిన పద్యాలు, తిక్కన, వేమన, శ్రీనాథుడు ఇలాంటి వాళ్ళు రాసిన పద్యాలు మనం ఇంగ్లీష్లోకి అదే ఫ్లేవర్తో అదే ఇంటెన్సిటీ తోటి ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళడం అనేది నాకు తెలిసినంత వరకు, నేను ఇంగ్లీష్లోకి కూడా అనువాదం చేస్తుంటాను కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా కష్టం, చెప్పాలంటే ఇంపాసిబుల్. ప్రపంచ సాహిత్యాన్ని ఆధునిక కాలపు సాహిత్యంలో అంటే ప్రపంచ సాహిత్యం అంతా ఆంగ్లంలోకి అనువాదం అవుతోంది. ఏదైనా ముందు అనువాదం అవ్వాలి అంటే ముందు ఆంగ్లం, ఆ తర్వాత ఆంగ్లం నుంచి తెలుగులోకి వస్తోంది. మరి ఈ తెలుగు నుంచి ఆంగ్లం ఇలా ఇతర భాషల్లో కూడా ఇలానే పెడుతోంది అంటారా? ఏం జరుగుతోంది అంటారు? మనకి ప్రధానమైనటువంటి భాష, ప్రపంచ భాష ఇంగ్లీష్ అయింది కాబట్టి ప్రపంచ భాష అన్నిటిలోకి అన్ని దేశాలు కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఈ చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు ఈ పుస్తకం ఇంగ్లీష్లోకి వెళ్ళటం వల్ల ప్రపంచవ్యాప్త పాఠకుల దృష్టిలోకి వెళ్తుంది. మన యొక్క కల్చర్ కానీ మన యొక్క విషయాలు కానీ ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా దీన్ని పూనుకొని చాలా గొప్ప రీసెర్చ్ తోటి, ఫండ్స్ తోటి చాలా గొప్ప అనువాదకులను పెట్టి ఇంగ్లీష్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తున్నాయి. కాబట్టి ఇంగ్లీష్లోకి సర్వసాధారణంగా మనం ఏదైనా ఒక రచనని ఇంగ్లీష్లోనే వెతుక్కున్నప్పుడు నెట్లో మనం ఇంటర్నెట్లో వెతుక్కున్నప్పుడు, ఇంటర్నెట్ లైబ్రరీస్లో వెతుక్కున్నప్పుడు ఇంగ్లీష్లో అటువంటి రచన దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అట్లానే ఆ మూల భాషలోకి మనం వెళ్ళినప్పుడు ఆ మూల భాష మనకు తెలియదు కాబట్టి ఇంగ్లీష్లోనే చదువుకొని ఇంగ్లీష్లో అర్థం చేసుకునేటువంటి అవకాశం ప్రపంచవ్యాప్తమైన పాఠకులందరికీ ఉంది. సో అట్లాంటి సందర్భాల్లో ఇంగ్లీషు నుంచి మన తెలుగుకి అనేక పుస్తకాలు, అనేక మంది అనువాదకులు చాలా విరివిగా చేయడం జరిగింది. అనేక సందర్భాలు, ప్రతి సందర్భంలో కూడా అంటే దాదాపు మనం చెప్పుకున్నట్టయితే అంటే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి పుస్తకాలను కూడా ఇంగ్లీష్లోకి తీసుకొచ్చి ఆ భాషను పరిష్కరించి ఇంగ్లీష్లో తీసుకొచ్చి ఇప్పటికీ మనం ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉన్నటువంటి తమిళ సంగమ పొయిటరీని చదువుకుంటున్నాం, చైనీస్ కోర్టు పొయిటిస్ని చదువుకుంటున్నాం ఈ రోజున.
ఎప్పుడో తరతరాలు ఇప్పుడు మనకు ఊహ తెలియనప్పుడు వాళ్ళు వెలువరించినట్టు క్రీస్తు పూర్వం వెలువరించినట్టు అనేక బౌద్ధ సాహిత్యాలను బౌద్ధ ధర్ములు లాంటి వాళ్ళు వెలువరించిన సాహిత్యం తెలుసుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ అనువాదం ఇంగ్లీష్లోకి వస్తుంది, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి వస్తుంది. కాబట్టి మనకు అప్పటి ఋషులు లాంటి కవులు చేసినటువంటి వాళ్ళ కృషిని కూడా మనం ఈ రోజున ఈ తరం ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మనం తెలుసుకోగలుగుతున్నాం. సో అనువాదం వల్ల మనకు జరుగుతున్నటువంటి ఉపయోగం ప్రయోజనం అపారం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని. మరి ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అనువాద సాహిత్యం అనేది సులభతరం అవుతోందంటారా? చాలా చాలా ఎక్కువగా మనకి అందుబాటులోకి వచ్చింది. ప్రతి సామాన్య పాఠకుడు ఒక సామాన్య పాఠకుడు కూడా అంతర్జాలంలోకి వెళ్ళి పలానా పుస్తకం పలానా కావాలనుకున్నప్పుడు మనం కొంత పైకి చెల్లించి కానీ లేదా ఫ్రీగా కానీ దాని పుస్తకం పొందేటువంటి అవకాశం ఇప్పుడు అనేక మార్గాల ద్వారా ఉంది. అలాగే పుస్తక విక్రేతలు కూడా అంతర్జాలంలో ఆన్లైన్ ద్వారా మనకి పుస్తకాలని ఆన్లైన్ ద్వారా మనకి పంపించే వెసులుబాటు కూడా ఉంది. ఇదివరకు ఒక పుస్తకం కావాలంటే మనం లైబ్రరీకి వెళ్ళి అది ఎక్కడుందో వెతుక్కొని అదంతా చాలా టైం పట్టేది. అందులోనూ ఇతర భాషల కవిత్వం, ఇతర భాషల పుస్తకాలు అన్నప్పుడు అది మనకు అసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఈరోజు మన కళ్ళ ముందే, మన చేతి ముందే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారం మొత్తం మన చేతి ముందుకి, మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. సో మనకు ఏది కావాలన్నా కూడా, ఏది తెలుసుకోవాలన్నా కూడా మనం ఇంగ్లీష్ మాధ్యమం ద్వారానో, హిందీ మాధ్యమం ద్వారానో, మనకు తెలిసిన భారతీయ భాషల మాధ్యమం ద్వారానో మనం ఆ సమాచారాన్ని, ఆ పుస్తకాలని అవన్నీ కూడా చదువుకునేటువంటి అవకాశం ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది. ఇది ఆధునిక సాంకేతికం సాధించినటువంటి గొప్ప విప్లవమని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ గౌడ్ గారు, మరి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుని అనువాద సాహిత్యం చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ ఒక కవి ఎంతో కష్టపడి మూల భాష తను అనువాదం చేసేటప్పుడు ఏ సాహిత్యాన్ని అనువాదం చేయాలో దానిని క్షుణ్ణంగా చదివి మన తెలుగు భాష కానీ లేదంటే కనుక ఏ ఇతర భాషల్లోకి అనువదించేటప్పుడు ఎంతో కష్టం అనేది ఉంటుంది. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం అవలీలుగా ఉంటుందా చదవటానికి, లేదంటే కవి అనువాదం చాలా సులభంగా ఉంటుందంటారా మనం చదువుకోవడానికి అనువాద సాహిత్యంలో? మీరు అడిగిన దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి మేడం గారు. ఒకటి, మనం పుస్తకం చదువుకోవటం అనేది అంతవరకు మనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనకు తెలిసిన భాషల్లో, మన ఇతర భాషల్లోంచి మనం చదువుకోవడానికి, మనం ఆకలింపు చేసుకోవడానికి అది మాత్రం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక అనువాదకుడిగా దాన్ని మనం అనువాదం చేయడానికి కూర్చున్నప్పుడు మనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అందుబాటులోకి వచ్చింది కాకుండా గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ ఉన్నాయి. కానీ కూడా ఇందాక మీరు అన్నారు, సాహిత్యక సౌందర్యం కానీ, భావాత్మక లయలు కానీ, దాంట్లో ఉన్నటువంటి సారం కానీ, గూగుల్ ట్రాన్స్లేషన్ కానీ, ఏఐ టూల్స్ కానీ, ఏ సాంకేతిక పరిజ్ఞానము అందులో మానవీయతని, అందులో ఉన్న తాత్వికతని పట్టి చూపలేదు. అది కేవలం ఏం చేస్తుందంటే ట్రూ ట్రాన్స్లేషన్, దాన్ని ఆ పదానికి ఒక ఇది చెప్తుంది, కానీ దాంట్లో ఉన్న అంతరార్థాన్ని, దాంట్లో ఉన్న భావాన్ని, దాంట్లో ఉన్న తాత్వికతని అది తెలియజెప్పే ప్రయత్నం ఏ యంత్రం కూడా పట్టుకోలేదు. అది కేవలం మనుషులకు సాధ్యం. మనుషులు మాత్రమే ఆ భావోద్వేగాలను పట్టుకోగలుగుతారు. రెండో విషయం ఏంటంటే, ఒక సామాన్యుడు కూర్చొని నాకు ఇంగ్లీష్ వచ్చు కదా, నాకు తెలుగు వచ్చు కదా, నాకు హిందీ వచ్చు కదా అని చెప్పి దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి అన్ని విశేషాలు అనువాదంలోకి రావు. ఎందుకంటే కేవలం ఒక అనువాదకుడు ఒక కవిత్వాన్ని అనువాదం చేసేప్పుడు వాడు స్వయంగా కవి ఉండి, వాడు దాంట్లో ఉన్నటువంటి భావాన్ని, దాంట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా అన్నీ అర్థం చేసుకొని, ఆకలం చేసుకొని, తన రక్తనిష్టం చేసుకొని దాన్ని అందులో ఉన్నటువంటి ఫ్లేవర్ని అనువాదం చేయగలడు తప్పించి బయట స్కాలరో, లేకపోతే ఇంగ్లీష్ భాష తెలిసిన పండితుడో, లేకపోతే హిందీ భాష తెలిసిన పండితుడో దాంట్లో ఉన్న అసారం అంటే దాంట్లో ఉన్న సొబగని అట్లా ఎట్లా ఉందో అట్లానే ఇతర భాషల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోవటం వల్లే చాలా గ్రంథాలు ఫెయిల్ అయినాయి. అనువాదకం చేసినప్పుడు ఆ గ్రంథాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. అనువాదం రూపంలో తీసుకొచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇంగ్లీష్లోకి తీసుకొచ్చింది మనం హిందీలోంచి ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళామండి. హిందీలో ఉన్న ఆ ఫ్లేవరు ఆ ఇంగ్లీష్లోకి వచ్చినప్పటికీ నేను చెప్తుంది అది, ఆ కవి ఇంగ్లీష్లో ఆలోచించాలి. హిందీలో పండితుడై ఉండాలి,
ఇంగ్లీష్లో పండితుడై ఉండాలి. ఈ రెండింటిని అతను సమంగా దాన్ని సారాన్ని పెండగలగాలి. ఇంగ్లీష్లో ఆలోచించాలి, ఇంగ్లీష్లో ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అతనికి వచ్చి ఉండాలి. పొయిటిక్ ఎక్స్ప్రెషన్, ఆ కళాత్మక అభివ్యక్తి అతని దగ్గర లేనప్పుడు ఆ కవిత్వం మొత్తం విఫలం అవుతుంది. కేవలం అతను ఏం చేస్తాడంటే ఆ శబ్దాలకి అర్థాలు మాత్రమే ఇవ్వగలుగుతాడు. భావాన్ని, సారాన్ని, అందులో తాత్వికతని, అందులో పొయిటిక్ ఫ్లేవర్ని, దాంట్లో ఉన్నటువంటి సొబగని మనం కవిత్వం చదివినప్పుడు మనం పొందేటువంటి అనుభూతి అక్కడ విఫలమైపోతుంది. సో దాని ఆత్మ కవిత్వంలో ఉన్నటువంటి ఆ గొప్ప భావాత్మక ఆత్మ మిస్ అయిపోతుంది. సో ఒక అనువాదకుడు, గొప్ప కవి, ఒక గొప్ప తాత్వికుడు దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఆకళింపు చేసుకుని చేసినప్పుడు మాత్రమే అది ఒక గొప్ప అనువాదం అనిపించుకుంటుంది. అంటే భాషా పరిజ్ఞానం ఉండాలి, అంతేకాకుండా కళాత్మక పరిజ్ఞానము ఉండాలి, ఆ సంస్కృతి కూడా తెలుసుకుని ఉండాలి. ఆ ప్రాంతం అంటే అక్కడ ఎవరిని నిర్దేశించారో, ఎవరి గురించి వివరిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాంతపు విషయాల పట్ల అవగాహన, సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. ఈ సమయంలో అనువాదం చేసేటప్పుడు కవి తన స్వతంత్రంగా అంటే తన సొంత ఆలోచనలు తో అనువాదం చేసే అవకాశం ఉందంటారా? నేను ఇందాక చెప్పినట్టుగానే కవి సొంత ఆలోచన ఎందులో పెట్టాలంటే అనువాదం చేసినటువంటి ఆ భావంలో పెట్టాలి, భాషలో పెట్టాలి. ఆ భాషలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే భాష ఇప్పటి వరకు మనకి సరళ భాష, గ్రాంథిక భాష మాత్రమే అనువాదం జరిగింది. ఇప్పుడు మనకి వాడుక భాష వచ్చేసింది. ఇప్పుడు రకరకాలైన మాండలికాలు వచ్చినాయి, రకరకాలైనటువంటి యాసలు వచ్చినాయి. ఆ యాసలో కానీ, మాండలికాల్లో కానీ, ఆ లోకల్గా ఉన్నటువంటి భాషల్లో కానీ, ప్రాంతీయ ఇంకా చొచ్చుకుపోతే అట్టడుగు ప్రజల భాషను ఇంతవరకు మనం అనువాదంలోకి అంతెందుకు మనం ఇంతవరకు కవిత్వంలోనే పూర్తిగాను తీసుకురాలేకపోయాము. కొంత స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, ముస్లిం కవిత్వం, ఈ భాషని కొంతవరకు, ఈ భాష సౌందర్య, మట్టి సౌందర్యాన్ని కొంతవరకు కథల్లో, కవిత్వంలో తీసుకురాగలిగింది. కానీ అనువాదంలో ఇంతవరకు ఆ కృషి, ఆ ప్రయత్నం అనేది ఇంతవరకు జరగదు. కానీ సరళమైనటువంటి భాషలో గొప్ప అనువాదం మనం చేయగలుగుతున్నాం. అట్లాగే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మాండలికాలు అని. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాండలికం ఉంటుంది. అట్లాగే ఇతర భాషలు, అదే తమిళం కానివ్వండి, కన్నడ కానివ్వండి, మనకి ఎక్కువగా బెంగాలీ సాహిత్యమే అనువాదం అయింది అని అంటారు. మరి ఆ ప్రాంత మాండలికాన్ని కూడా కవి తెలుసుకుని ఉండాలంటారా? ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి. ఆ ప్రాంతీయమైనటువంటి ఏవైతే నానుడులు ఉంటాయో, సామెతలు ఉంటాయో, రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయో, ఒక సంస్కృతిలోంచి ఒక పదం పుడుతుంది మేడం గారు. ఆ పదం పుట్టినప్పుడు ఆ పదం ఎందుకు పుట్టింది, దాని వెనకున్నటువంటి చరిత్ర ఏమిటి, అది ఎందుకు, ఆ సంస్కృతిలో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి అనేది ఖచ్చితంగా ఒక కవికి తెలుసుకొని ఉండాలి. తెలియకపోయినా అతను దాన్ని ఆకలింపు చేసుకుని ఉండాలి. చేసుకున్నప్పుడు మాత్రమే సరైన పదాన్ని సరైన సమయంలో సరైన చోట అతను ఆ పదాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే ఆ కవిత్వం కానీ, ఆ కథ కానీ, ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనం మనకు నెరవేరుతుంది. ఇప్పుడు మనకి వచ్చినటువంటి అనేక మాండలికాల మాటలు ఇప్పుడు కొంత క్లిష్టమైంది అనువాదం. ఎందుకంటే అనేక మాండలిక ప్రయోగాలు, వ్యాసాలు, ప్రాంతీయమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఆధునిక అంటే అత్యాధునిక యుగంలోకి వచ్చాం. అంటే పోస్ట్ మోడర్నిజం దాంట్లోకి వచ్చాం. పోస్ట్ మోడర్నిజంలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వచ్చేసినప్పుడు మనం కూడా అనువాదంలో కూడా ఆ రకంగా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కానీ మన అనువాదం పరిమితంగానే ఉన్నాం, భాష పట్ల కూడా పరిమితంగానే ఉన్నాం, భావం పట్ల కూడా అద్భుతమైనటువంటి ఇది జరగటం లేదు. అనేకమైనటువంటి గొప్ప పుస్తకాలు ఇంకా తెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇంతవరకు అటువంటి ప్రయత్నం కొంతవరకు జరిగింది, పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం మేడం గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, అనువాదాల వల్ల అంటే ఈ అనువాద సాహిత్యం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి, దీని అవసరం ఎంతవరకు ఉందంటారు ప్రస్తుత సమాజంలో? నేను ఇందాక చెప్పినట్టుగానే అనువాదం ద్వారానే మనం ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాలన్నిటి కూడా ఇంగ్లీష్లోకి వస్తాయి. ప్రపంచ భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో వచ్చినటువంటి ప్రతి పుస్తకమును మనం తెలుగులోకి చేసుకున్నాం, లేదా ఇంగ్లీష్లోనే చదువుకుంటున్నాం. చదువుకొని మాత్రమే మనం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా మన వ్యవహారాలు ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా మన స్థాయి పెంచుకోవడానికి మాత్రం అవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మన చరిత్ర అంతా కూడా మనకి చరిత్రకారులంతా కూడా ఇంగ్లీష్లోనే రాశారు, ఇంగ్లీష్లోనే మనం చదువుకున్నాం. కొంత బుద్ధిస్ట్ సాహిత్యం కూడా పాళీ భాషలో వచ్చింది. దాన్ని అది అనేక కారణాల వల్ల మనకు లభ్యం కావటం లేదు. అది కొంతమంది ఏం చేశారంటే అండి, ఈ స్కాలర్స్
బుద్ధిస్టు దీంట్లో పాళీ భాషలో వచ్చినటువంటి అనేక గ్రంథాలని మనకి ఇంగ్లీష్లో తీసుకొచ్చారు. అప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్ నుంచి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం చరిత్ర తెలుసుకోవాలన్నా, సంస్కృతి తెలుసుకోవాలన్నా, ఏ రకమైనటువంటి మనం తెలుసుకోవాలన్నా, కవిత్వం తెలుసుకోవాలన్నా, కవిత్వం ఒకటే కాదు, ఏ విషయం తెలుసుకోవాలన్నా మనకి ఇతర భాషల నుంచి వచ్చేదే మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కవిత్వము, మన సాహిత్యము ఇతర భాషల్లోకి, ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చేరువు కావాలంటే ఈ అనువాదం ఒకటే మార్గం. ఈ అనువాదం లేకపోతే తెలుగు రానివాడు, అంటే భాష తెలియనివాడు అది చూసినా కానీ చదివినా కానీ ఉపయోగం ఉండదు కదండి. అందుకనే మనకి అనేక పబ్లిక్ ప్లేసుల్లో కూడా తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్నిటినీ పెడతారు. ఏ భాష తెలిసిన వాడు ఆ భాష ద్వారా తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటాడు. సో అనువాదం అనేది గొప్ప ప్రయోజనం ఉన్నటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ లేకపోతే ఈ రోజున మనం సాహిత్యం అనేది మన దగ్గర ఉండేది కాదు. ఈ రోజున నన్నయ్య తెలుగు చేయకపోతే సంస్కృతం నుంచి మనకి ఇంత సాహిత్యము, ఇంత చరిత్ర, ఇంత సంపద మనకి లభ్యమయ్యే అవకాశం లేదు. సో మనకు పాత సాహిత్యం ఏదైతే ఉందో అది ఇతర భాషల నుంచి వచ్చినప్పటికీ దాని ఆధారంగాను ఇంకొక దీని ద్వారాను మనం దాన్ని వేళ్ళునుకొని మనం చేయగలుగుతున్నాం. అంటే అనువాద సాహిత్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనకి ఇతర భాషా పరిజ్ఞానం అనేది, ఇతర భాషలో ఉన్నటువంటి ఆ అందం అంతా మనకి తెలుస్తుంది. మరి ఇప్పుడు మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి. ఎక్కువగా ఏ భాషా సాహిత్యం అనువాద సాహిత్యం అవుతోంది? ఎక్కువగా ఏ అనువాద సాహిత్యం మనకి లభిస్తుంది? దేశంలో అయితే హిందీ ప్రధాన భాష కాబట్టి మనకి హిందీ ఎక్కువగా రాష్ట్రాలు ఉపయోగించే భాష కాబట్టి హిందీ నుంచి ఇంగ్లీష్లోకి విస్తృతంగా అనువాదం జరుగుతుందండి. తర్వాత నాకు తెలిసినంత వరకు హిందీ తర్వాత మలయాళం నుంచి జరుగుతుంది. మలయాళం నుంచి అన్ని భాషల్లోకి అనువాదం జరుగుతుంది. మన దక్షిణ భారతదేశ భాషలో ఉన్నటువంటి తమిళ్ కూడా బాగా జరుగుతుంది, కన్నడ బాగా జరుగుతుంది. ఈ 3 భాషలు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్తున్నారు. అట్లనే ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తమ మాతృభాషలోకి తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళు సాహిత్యం అనే దాని పరంగా వాళ్ళు చాలా ముందుకి, అంటే మన 2 తెలుగు రాష్ట్రాలని దాటి కూడా వాళ్ళు ఒక 4 అడుగులు ముందే ఉన్నారనేది నేను ఇటీవల తెలుసుకున్నటువంటి విషయం. శ్రీనివాస గౌడ్ గారు, మరి ఈ అనువాద సాహిత్యం వల్ల మూల రచయితకు మరి ఆయనకి ఎలాంటి లాభం చేకూరుతుందంటారు? అంటే నా సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు కదా, ఆ ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఎలా అనువదిస్తున్నారు నా సాహిత్యం అని తెలియడం జరుగుతుందా? అసలు ఏంటంటారు? ఇక్కడ 2 విషయాలు మేడం గారు. ఒకటి ఏంటంటే అకాడమీ అవార్డులు పొందినటువంటి రచనలు అకాడమీ ఏం చేస్తుందంటే వాళ్ళు బాధ్యతగా అకాడమీ ఆ కవిత్వాన్ని కానీ, కథలను కానీ, వ్యాసాలను కానీ, విమర్శలను కానీ అన్ని భాషల్లోకి తర్జుమా చేసేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ప్రతి ఒక్క దాని ద్వారా మాత్రమే వాళ్ళు ఇతర అదే మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా అర్థమయ్యేటువంటి ఒక కవి, మన తెలుగు కవి ఇతర భాషల్లోకి అర్థం కావాలంటే తర్జుమానే మార్గం, అనువాదమే మార్గం. అప్పుడు అనువాదంలో వాళ్ళు ఆ కవిని చదువుకొని లేదా రచయితను చదువుకొని రచయితను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అప్పుడు ఆ రచయితకి అందరికీ తెలుస్తాడు కాబట్టి, అతని పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా తెలుసు కాబట్టి ఆ మేరకు రచయితకి ప్రయోజనం నెరవేరుతుంది. ప్రధాన ప్రయోజనం అది. ఆ రచయిత భావజాలం కానీ, అతని తాత్వికత కానీ, అతను చెప్పదలుచుకున్న విషయం కానీ మన భారతీయ భాషల్లో పోయినప్పుడు అందరూ చదువుతారు కాబట్టి ఆ మేరకు ఆ రచయితకి ప్రయోజనం నెరవేరుతుంది. ఆర్థికంగా ఆ రచయితకి ప్రయోజనం స్వల్పమే. మన సెటప్లో మనకున్నటువంటి ఈ సాహిత్య రంగంలో ఉన్నటువంటి నిర్మాణంలో రచయితకు వచ్చేటువంటి ప్రతిఫలం చాలా స్వల్పమే. అలాగే ఇప్పుడు ఈ అనువాదం చేయడం వల్ల సాహితీవేత్తలు ఏదైనా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందా? అంటే వాళ్ళు అనువాదం చేసేటువంటి సమయంలో సమస్యలు అంటే పాపులర్ పుస్తకాలని మనం అనువాదం చేసేటప్పుడు మూల రచయిత ఎవరైతే ఉన్నారో అతని అనుమతి మనం తీసుకోవాలి. అట్లనే ప్రచురణకర్తలు ఎవరైనా ఉంటే ప్రచురణకర్తల అనుమతి తీసుకొని వాళ్ళ అనుమతితోటి మనం అనువాదం చేయాల్సి ఉంటుంది. పుస్తకంగా వేసినప్పుడు దానికి ఒక వెల నిర్ణయిస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే కాపీ రైట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ అనుమతి వాళ్ళని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి.
మనకి అలాంటివి కొన్ని జరుగుతాయండి, చాలా జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ రచయిత కూడా ఆర్థికంగా అతను రచనల ద్వారా స్థిరపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కనీసం ఈ పుస్తకం ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న రాయల్టీలైనా పొందడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. లేనప్పుడు ఎవరైనా ఏదైనా సరే అనువాదాలు చేసుకుని పుస్తకాలు వేసుకుని అమ్ముకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రచురణ సంస్థలు కానీ ఆ రచయిత మూల రచయిత అనుమతి కానీ కావాలి. లేకపోతే అనువాదకుడికి కొన్ని న్యాయపరమైన చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే భాషాపరమైన అడ్డంకులు కూడా భాషాపరమైన అడ్డంకులు చాలా ఉంటాయి మేడం గారు. ఒక భాషలో ఉన్న సౌందర్యం ఇంకొక భాషలోకి మనం తీసుకురావటం అది 100% అంటే 100% తీసుకురావడం నాకు తెలిసి ఒక అనువాదకుడుగా అది అసాధ్యమే. అంటే ఎలా అంటే ఒక మంచుగడ్డను మన చేతిలో పెట్టుకుని ఒక నలుగురు చేతిలోకి మనం తీసుకెళ్ళినప్పుడు నా చేతిలో కొంత మంచుగడ్డ కరిగిపోతుంది, ఇంకొక రెండో వాడి చేతిలోకి వెళ్ళినప్పుడు ఇంకొద్దు కరిగిపోతుంది. అలాగా ఒక భాషలో ఉన్నటువంటి సౌందర్యం అనువాదంలో జరిగేటప్పుడు కొంత దాంట్లో ఉన్నటువంటి ఆ సౌందర్యం ఇది కరిగిపోతుంది, ఆ ఫ్లేవర్ పోతుంది ఒక భాషలో నుంచి. ఉదాహరణకి చైనీస్ తెలిసిన వాళ్ళు మన తెలుగులో చైనీస్ తెలిసిన వాళ్ళు బహుశా ఒకళ్ళిద్దరు ఉంటారేమో. మనం చైనీస్ నుంచి అనేక కవిత్వం అనేకమైన పుస్తకాలు చినవీరభద్రుడు లాంటి వాళ్ళు, తర్వాత గాలినాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అన్ని అనువాదం చేసినప్పుడు వాళ్ళు కేవలం సంప్రదించింది ఇంగ్లీష్ పుస్తకాలనే. సో అంటే చైనీస్ నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళింది, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చింది. సో అంటే ఇక్కడ మూల భాష, మాధ్యమ భాష, లక్ష్య భాష 3 ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ మూడిట్లోనూ ఎక్కడో కొంత తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. సో మనం చైనీస్లో అద్భుతంగా ఉంది కవిత అని మనం తెలుగులో చదువుకున్నప్పుడు ఆ తెలుగులో చదువుకున్న కవితని మనం 60% మాత్రమే ఆస్వాదిస్తున్నాము, 100% ఆస్వాదించే అవకాశం లేదు. సో 100% చైనీస్లో అది ఎంత అద్భుతంగా ఉంటుందా అని నాలాంటి అనువాదకుడు ఊహించుకొని ఆనందపడుతూ ఉంటాడు. అలాగే భావపరమైన అడ్డంకుల గురించి మీరేమంటారు? భావాన్ని మనం తీసుకురావచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కవి ఒక భావాన్ని తీసుకురాగలుగుతాడు. ఆ భావం ఆ కవిత్వంలో కానీ ఆ కథలో కానీ ఉన్నటువంటి సెంట్రల్ ఐడియాని భావసారాన్ని మనం తీసుకురాగలుగుతాం. కానీ ఎంతవరకు తీసుకురాగలుగుతున్నాము, దాని చుట్టూ ఉండేటువంటి ఇందాక చెప్పిన ఆ పరిమళం, సౌందర్యం, సొబగు, లోకల్ ఫ్లేవరు, పదాలు, మాండలికాలు, కొన్ని శబ్దాల వల్ల కవిత్వం వెలుగుతుంది. అలాంటి వాటిని మనం ఇంగ్లీష్లోకో లేకపోతే ఇంకొక భాషలోకో తీసుకొచ్చినప్పుడు అది ఎక్కడో కొంత మనం కోల్పోతాము. ఒక పువ్వుని కోసుకొని తీసుకొచ్చినప్పుడు ఆ రేఖలు అక్కడక్కడ రాలిపోతాయి. అలాంటి పద్ధతే కవిత్వంలోనూ కథల్లోనూ లేదా మిగతా ప్రక్రియల్లో కూడా ఉంటుంది అనువాదం చేసేటప్పుడు. సో నాకున్న అభిప్రాయం కేవలం తెలుగులోకి వచ్చేటప్పటికి మనం కేవలం 60% మాత్రమే తీసుకురాగలుగుతున్నాం. అది కూడా గొప్ప విషయమే అని నేను అనుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, మరి ఈ అనువాద సాహిత్యం చేసేటప్పుడు శైలి ఎలా ఉంటుంది, శిల్పం? ఎందుకంటే ఏదైనా మనం రాసేటప్పుడు మనం అందులో ఉన్నటువంటి విధానాల్లో ప్రక్రియల్లో శైలి, శిల్పం వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కదా. అనువాదంలోకి వచ్చేటప్పటికి ఒక కవి తన సొంత భాషలో తన సొంత శైలిని, సొంత శిల్పాన్ని, సొంత భాషని అతను ఏర్పరచుకుంటాడు. మీకు ఉదాహరణకి శ్రీశ్రీ ఒక కవిత మనం చదివినప్పుడు ఇది శ్రీశ్రీది కదా అని మనం చెప్పగలుగుతాం, శ్రీశ్రీ పేరు లేనప్పటికీ. అట్లాగే శివారెడ్డి గారి పోయం చదివినప్పుడు శివారెడ్డి పోయం కదా ఏదైనా మనం కవిత్వం పట్ల కొద్ది పరిచయం ఉన్నవాడు నాలాంటి వాడు చెప్పగలుగుతాడు ఇది శివారెడ్డి పోయం, ఇక్కడ ఆ శివారెడ్డి పేరు లేనప్పటికీ. ఎందుకంటే వాళ్ళు తమ సొంత శైలిని, భాషని, శిల్పాన్ని ఒకటి సృష్టించుకున్నారు. అట్లానే వేగంట మోహన్ ప్రసాద్ ఆయన కూడా తనకు సొంత శైలిని, సొంత భాషని, తన సొంత భావజాలాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అట్లాంటి భావజాలాన్ని, అట్లాంటి శైలిని, శిల్పాన్ని సేమ్ అదే విధంగా ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళటం లేదా ఇతర భాషలోకి తీసుకెళ్ళటం అనేది చాలా కష్టసాధ్యం. అది ఒక కవి అతని శైలిని, శిల్పాన్ని కూడా అనుసరించి ఆ అనువాదంలో తీసుకురావడం గొప్ప విషయమే, కానీ అది కష్టసాధ్యమే. అలాగే శీర్షిక విషయంలో, ఎందుకంటే వారి కథకి అనుగుణంగా పెట్టచ్చు, లేదంటే భిన్నంగా కూడా పెట్టచ్చు వారి సాహిత్యంలో, వారి భాషా సాహిత్యంలో. శీర్షికల వరకు భావసారం చెడకుండా శీర్షిక ఏది పెట్టినా మూల రచయిత అతనే ఉంటాడు కాబట్టి కొంత శీర్షికలో మార్పులు చేసుకోవచ్చు. అంటే మూల రచయిత సరైన శీర్షిక పెట్టలేదని అనువాదకుడు భావించినప్పుడు అతను శీర్షికను మార్పు చేసుకొని అంటే అందులో ఉన్నటువంటి ఆ కవిత్వంలోనూ కథలోనూ ఆ సెంట్రల్ ఐడియాకి పక్కకు పోకుండా దానికి తగ్గ శీర్షికని అనువాదకుడు మార్చి పెట్టినా తప్పేం లేదు.
మరి ఇక మన తెలుగు భాషలో, మన తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి అనువాదాల గురించి. ఎట్లా అంటారు, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి వచ్చినవి, ఇతర భాషల నుంచి ఇతర మన భాషల నుంచి తెలుగులోకి, ఇతర భాషల అది నుంచి మన భారతీయ తెలుగులోకి. భాషలు కానీ అవునండి. లేదా విదేశీ భాషలు. మీకు నా చిన్నతనంలో అండి, నేను చూసినప్పుడు రాదుగ ప్రచురణ అని సోవియట్ యూనియన్ వాళ్ళు ఉండేది. వాళ్ళు విరివిరిగా చాలా నాకు లైబ్రరీలో కొసక్కులు, తండ్రులు కొడుకులు, హకిల్బెర్రీ ఫిన్, ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా, టామ్ సాయరు, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా నాకు అనువాద పుస్తకాలే అన్నీ కూడాను. బుజ్జాయి, చందమామ ఆ తర్వాత వచ్చినాయి. మొదట నా ముందుకు వచ్చింది సోవియట్ రష్యన్ సాహిత్యం. రాదుగ ప్రచురణలో నుంచి పిల్లలకు సంబంధించిన సాహిత్యం ఒకటి, సైన్సు దీనికి సంబంధించిన సాహిత్యం ఒకటి, తర్వాత ఈ రష్యన్ సాహిత్యం, కథా సాహిత్యము, నవలా సాహిత్యం ఒకటి. ఈ మూడుకు సంబంధించి పిల్లల సాహిత్యానికి నేను పిల్లవాడిని కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యాను. కాబట్టి అలాంటి సాహిత్యము మన తెలుగులోకి ఎంతో గొప్పగా తీసుకొచ్చారు. సో రష్యన్ సాహిత్యం ఇప్పటికీ కూడా గోర్బచేవ్, మనకి చెహోవ్ కానీ, లేకపోతే కరంజోవ్ సోదరులు కానీ, అలాంటి పుస్తకాలన్నీ కూడా ఇప్పటికీ మనం ప్రచురణకర్తలు, కొంతమంది అభిరుచి ఉన్నటువంటి వ్యక్తిగతంగా తీసుకొచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లోంచి తెలుగులోకి చాలా ఖర్చు పెట్టి, చాలా సమయంతో, చాలా అభిరుచితోటి ఆ పుస్తకాలు ఈరోజు తీసుకొస్తున్నాడు. తెలుగులోకి మనకి కుప్పలు తప్పలుగా వచ్చి పడుతుంది సాహిత్యం. మనకి ఏ భాషలో నుంచి మీరు అన్నట్టు ఆ తర్వాత మనం చూసాము, బెంగాలీ నుంచి మనకి శరత్ ఉన్నాడు, తర్వాత తస్లీమా నస్రీన్ ఉంది. మన పాపులర్ పోయిట్స్ మనకు రాలేదు, కానీ శరత్ సాహిత్యం ఎందుకునో మనకు బాగా పట్టుబడింది. ఎందుకు పట్టుబడిందంటే శరత్ సృష్టించే సాహిత్యము తెలుగు వాతావరణానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళు ఆ సాహిత్యాన్ని ఇష్టపడ్డారు. కాబట్టి శరత్ సాహిత్యం మనకు విరివిగా వచ్చింది. ఆ తర్వాత అంతకుముందే మనకు రవీంద్రుడు ఉన్నాడు. రవీంద్రుడు సాహిత్యం కూడా గొప్పగా మనకు తెలుగు అనువాదం అయింది. గీతాంజలి, చలం గీతాంజలి ఇప్పటికీ మనం తెలుగు వాళ్ళంతా చెప్పుకునేటువంటి అనువాదంలో చాలా గొప్పమైనటువంటి పుస్తకం అది. చలం చేసినటువంటి రవీంద్రుడు పుస్తకాలు దాదాపు అన్ని పుస్తకాలు కూడా దాదాపు తెలుగులోకి అనువాదం అయ్యాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకాలన్నీ కూడా తెలుగులోకి అనువాదం. అట్లనే మనకి చూసుకుంటే కనుక తెలుగులో, హిందీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రచయితల అనువాదం, దళిత పేందర్స్ వచ్చిన తర్వాత దళిత సాహిత్యము, తమిళకి వచ్చిన తర్వాత తమిళ సాహిత్యము, తెలుగులోకి అనేక మంది అనువాదకులు ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి చాలా గొప్పగా చేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే, ప్రచురణకర్తలు, కొంతమంది ప్రైవేట్ ప్రచురణకర్తలు పని కట్టుకొని ఇతర భాషల నుంచి తెలుగులోకి గొప్పగా వెలువడినటువంటి పుస్తకాలు మనకి తెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత తమిళ్లో మొన్నటి వరకు పూనాచి, అతను అర్ధనారి, ఇలాంటివంటి పుస్తకాలు చేసి అలాంటి తెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు స్వయంగా చేసి అనువాదకులను పెట్టుకొని వాళ్ళకి ఫీజు చెల్లించి అనువాదం చేసి మలయాళం నుంచి, కన్నడ నుంచి అయితే మనకి నాకు తెలిసినటువంటి దీంట్లోనే కన్నడ నుంచి విరివిగా నాకు తెలిసి ఈ 2-3-4 సంవత్సరాల నుంచి ఒక 20-25 పుస్తకాలు తెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వసుధేంద్ర అని ఒక రచయిత ఉన్నాడు అక్కడ. వసుధేంద్ర పుస్తకాలు తేజ తుంగభద్ర కానీ, హంపి ఎక్స్ప్రెస్ కానీ తెలుగులో చాలా మంచి మార్కెట్ కూడా అయినాయి. మంచి పుస్తకంగా అది వినోదం అనేక భారతీయ భాషల్లోకి, ఇంగ్లీష్లోకి ఆ పుస్తకం వెళ్ళింది. ఆ రచయిత ఆర్థికంగా కూడా లాభపడ్డాడు. మన తెలుగులో పూర్వం ఎండమూరి వీరనాథు, ఎద్దపూడి సులోచరాణి ఎట్లయితే విరివిగా మన మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళు, ఎర్రంశెట్టి సాయి ఇలాంటి వాళ్ళు విరివిగా నవల్స్ రాసి నవల్స్ మీదే వాళ్ళు తమ జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఎలాగైతే తెచ్చుకున్నారో, ఇప్పుడు వసుధేంద్ర లాంటి వాళ్ళు, ఇంకో 2-3 అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలం దీని మీద దీని మీద జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. దానికి అనువాద సాహిత్యం కూడా వాళ్ళకి కొంత మార్కెట్ని ఇతర భాషల్లోంచి వాళ్ళకి కల్పిస్తుంది. సో తెలుగులోకి ఇతర భాషల నుంచి మనకి చాలా సాహిత్యం వస్తుంది, చాలా విరివిగా మార్కెట్ కూడా అవుతుంది కొంతవరకు. కానీ తెలుగు నుంచి అదే స్థాయిలో మనకి కొంత అకాడమీ వాళ్ళు, కొంత యూనివర్సిటీల్లో కొంతవరకు కృషి జరుగుతుంది. అట్లానే మిగతా కొంత ప్రైవేటు వ్యక్తులు కొంత కృషి జరుగుతుంది తప్పించి అదే స్థాయిలో అదే దీంట్లో మనకి అంత తెలుగు నుంచి ఇంగ్లీషులోకి పోయేటువంటి పరిస్థితి లేదు. మనకి మార్కెట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది, ఈ లోపం ఎక్కడుందనేది
సాహిత్యకారులంతా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం గురించి. మనకి విశ్వనాథ సత్యనారాయణ వారి 1000 పడకలను సహస్రఫండ్ పేరుతో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అనువదించారు. ఇలా అనేక మంది అనువాద రచనలు తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అందించారు కదా, వాటి గురించి మీరేమంటారు? అదే మేడం గారు, ఇప్పుడు ఒక పుస్తకం ప్రముఖంగా పేరు తెచ్చుకొని దానికి ఒక అవార్డు లేదా ఒక వివాదాస్పదం అవ్వటమో, లేకపోతే అదొక ప్రజల్లో ఒక గొప్ప గుర్తింపు పొంది ఉండడమో జరిగితే తప్పించి, ఒక మంచి పుస్తకం ఉందనుకోండి, ఆ మంచి పుస్తకం ఇది అందరికీ తెలియాల్సిన, అన్ని భాషలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తిలక్ పుస్తకం ఎంత గొప్ప పుస్తకం అండి. అమృతం కూర్చున్న రాత్రి ఇంగ్లీష్లోకి వెళ్ళగలిగిందో లేదో నాకైతే తెలియదు, నాకు ఆ సమాచారం లేదు. అట్లనే ఇస్మాయిల్ అనే గొప్ప కవి. ఆయన ఇస్మాయిల్ తెలుగు అంటే ఇంగ్లీష్లోంచి ఎన్నో అనువాదాలు చేసినటువంటి గొప్ప కవి. ఆయన పుస్తకాలు తెలుగులోంచి, ఆయన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన హైకూలు కానివ్వండి, ఆయన రాసిన కవితలు కానివ్వండి, ఏదైనా కానీ తెలుగు నుంచి ఆయన నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళిందా అనేది నాకు పెద్ద లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రచురణ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ అభిరుచి మేరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు జరుగుతున్నాయండి. ఇప్పుడు అంటే మన తెలుగు సాహిత్యం ఇతర భాషలోకి అనువాదం చేస్తున్న సందర్భంలో ఆ ఇతర భాషల వాళ్ళు ఈ తెలుగు సాహిత్యాన్ని ఎలా ఆదరిస్తున్నారు, అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతపు సంస్కృతి, ఈ సంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా చేస్తున్న ఈ సాహిత్యం ఇతర భాషల్లోకి వెడుతున్నప్పుడు వాళ్ళు ఎలా దాన్ని దగ్గరికి తీసుకోవడం జరుగుతోందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది మేడం గారు. ఎందుకంటే మనకి భారతదేశంలో 2-3 చోట్ల, మద్రాసులోను, కేరళలోను, తర్వాత జైపూర్లోను జరిగే లిటరరీ ఫెస్టివల్స్లో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగులో మన వాళ్ళు రిప్రజెంటేషన్గా, ప్రతినిధులుగా వెళ్ళినప్పుడు, సార్ మీ పుస్తకాలు ఏమైనా ఇంగ్లీష్లోకి వచ్చాయా అనేది మొదట వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న. సపోజ్ కదీర్ బాబు లాంటి ఒక కథా రచయిత, గొప్పగా కథలు రాసిన వాడు, జైపూర్ లిటరరీ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు నేను గొప్ప కథా రచయితని అక్కడ చెప్పుకోవడానికి అతని దగ్గర ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటాయి, లేదా వాళ్ళ భాషలో ఉంటాయి. వాళ్ళ భాషలో హిందీ ఒక పెద్ద భాష కాబట్టి, దాదాపు ఒక 10 స్టేట్స్ హిందీ మాట్లాడతాయి కాబట్టి ఆ 10 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి హిందీ పుస్తకాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మనకి 1-2 రాష్ట్రాల్లోనే తెలుగు మాట్లాడే అవకాశం ఉంది కనుక ఇతర భాషల వాళ్ళకి మన పుస్తకాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు, వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు మనకి ఉన్నటువంటి మాధ్యమ భాష ఇక ఇంగ్లీషే వాళ్ళు ప్రధానంగా ఒక మంచి కవులు అనేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ మాతృభాషలో తీసుకుంటారు. ఆ పుస్తకం కనుక మంచి పుస్తకం కనుక పేరుగాంచితే వెంటనే ప్రచురణకర్తలు దాన్ని ఇంగ్లీష్లోకి తెస్తున్నారు. ఇంగ్లీషు నుంచి వాళ్ళు అన్ని చోట్లకి ప్రపంచవ్యాప్తంగా దాని నుంచి పేరు పొందుతున్నారు. మీ గుల్జార్ కవిత్వం తీసుకోండి. గుల్జార్ కవిత్వం తీసుకున్నప్పుడు గుల్జారు అతను స్వయంగా ఉర్దూలో రాస్తాడు. దాన్ని వెంటనే ఉర్దూ హిందీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి హిందీలోకి వెంటనే దాన్ని ట్రాన్స్లేట్ అయిపోతుంది. వెంటనే గుల్జార్ లాంటి ఒక ప్రముఖ దర్శకుడు, నిర్మాత, పాటల రచయిత, కథా రచయిత, కవి రాసినప్పుడు దానికి ఉన్నటువంటి గుర్తింపు స్థాయి వేరు కనుక వెంటనే దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకొచ్చినప్పుడు గుల్జార్ కవిత్వం నాలాంటి వాడు చదువుకున్నాడు. ఉర్దూలో నేను చదువుకోలేకపోయాను, కానీ ఇంగ్లీష్లోను, హిందీలోను ఆయన కవిత్వాన్ని గొప్పగా చదువుకున్నాము. ఆ అవకాశం నాకు అనువాదం ఇచ్చింది కాబట్టి అట్లాగా మనం ఎక్కడికి వెళ్ళినా మన భాష నుంచి మనం ఇంగ్లీష్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జరగాలి. అట్లనే హిందీలోకి వెళ్ళే ప్రయత్నం, ఇతర భారతీయ భాషలు అన్నింటిలోకి వెళ్ళే ప్రయత్నం జరగాలి. ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగితే తప్పితే ఒక రచయిత తను సొంతగా చేసుకునేటువంటి పరిస్థితి లేదండి. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కవిత్వాన్ని ఆస్వాదించాను నేను అనువాదం చేయడం వల్ల అని. మరి మనకి అనేక సాహితీ ప్రక్రియలు ఉన్నాయి. కథలు, కావ్యాలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, ఇలా రకరకాలైనటువంటి సాహితీ ప్రక్రియలు మన తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఏ ప్రక్రియ అనువాద సాహిత్యంలో ఎక్కువ గుర్తింపు పొందుతోందంటారు? నాకు తెలిసినంత మేరకు నవల మొదటి స్థానంలో ఉంది మేడం గారు. నవల ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. అనువాదంలో నవల మొదటి స్థానంలో ఉంది. మార్కెట్ చేయడంలో కూడా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మీకు కథలు, కవిత్వం రెండు సమాన స్థాయిలో ఉంటాయి నాకు తెలిసి. కవిత్వం ఎక్కువ ఆస్వాదించగలుగుతారు. కథలు కూడా ఇతర భారతీయ భాషల్లో కథలు కూడా ఇప్పుడు ఎక్కువ చదవటం స్టార్ట్ చేశారు. కవిత్వం తొందరగా ప్రజలకి అంతే అది ఎమోషన్గా ఉంటుంది కాబట్టి ఎమోషనల్గా
ప్రజలకు ఎక్కువగా చేరువవుతుంది. ఒక కథ చదివటానికి పట్టే సమయం కంటే ఒక పేజీ 2 పేజీలో ఉండేటువంటి ఒక పోయం చదవడానికి పట్టే సమయం తక్కువ కాబట్టి, అది ఇచ్చేటువంటి ఫీలింగ్ ఎక్కువ కాబట్టి, ఎక్కువ మంది కవిత్వం బాగుంటే కనుక అది చదవటానికి ఇష్టపడతారు. తర్వాత ఒక నావల్ని బాగా ఇష్టపడతారు. అవే మార్కెట్ అవుతున్నాయి, అవే ఒక రచయితకి గుర్తింపు తెచ్చి పెడుతున్నాయి. మరి నాటకాలు అనువాద సాహిత్యంలో ఎక్కువ పాత్రను పోషిస్తున్నాయంటారు? లేదు, నాటకం అనేది అసలు మన తెలుగులోనే మనకి మామూలుగా తగ్గిపోయింది. నాటక రచయితలు తగ్గిపోయారు. ఇదివరకు కన్యాశుల్కం ఒక నాటకం, అది అద్భుతమైనటువంటి ప్రచారం పొందింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు, వర విక్రయం, ఇలాంటి పుస్తకాలు మనకి సైమల్టేనియస్గా వచ్చాయి. అంటే కవిత్వం, కథ, నాటకం అనేది కూడా, నాటకం అనేది ఒక దృశ్య రూపకం కాబట్టి అది అన్నిటినీ మేళవించుకునేటువంటి ఒక దేశీ ప్రక్రియ కాబట్టి దానికి ఎక్కువ గుర్తింపు ఉండేది. దాని మీద పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఆధునిక విజ్ఞాన టెక్నాలజీ ఈ విలువలో నాటకం వెనకబడిపోయింది. నాటకం రాసేవాళ్ళు తక్కువైపోయారు, నాటకం పట్ల శ్రద్ధ వహించేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి సినిమా, టీవీ ఇవన్నీ వచ్చి నాటకాన్ని దాదాపుగా దాన్ని ఏమంటారు, కబళించేసినాయని మనం చెప్పచ్చు. సో అట్లాంటి పరిస్థితి తెలుగులోనే, డైరెక్ట్గా తెలుగులోనే పుస్తకాలు రానప్పుడు ఇక అనువాదంలోకి మనం దాని గురించి మనం ఆలోచించకూడదు. అది ఒక దురదృష్టమైన పరిస్థితి. ఎక్కువ కవిత్వం అనేది అనువాద సాహిత్యాన్ని ఎక్కువ ఆదరిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అవును. శ్రీనివాస్ గౌడ్ గారు, మరి సాహితీ సంస్థలు, ఈ విశ్వవిద్యాలయాలు అనువాద సాహిత్యం కోసం ఎలాంటి కృషి చేస్తున్నాయంటారు? ప్రతి యూనివర్సిటీలో ఒక లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ ఇంగ్లీష్లోను, తెలుగులోను, లేకపోతే కొన్ని ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీల్లో చెప్పాలంటే మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ మనకి హైదరాబాద్లో ఉంది, కేంద్ర విశ్వవిద్యాలయం. దాంట్లో ఉర్దూకి సంబంధించి, హిందీకి సంబంధించి, ఇతర కొన్ని ప్రపంచ భాషలకు సంబంధించినటువంటి కోర్సులు అవి నడుస్తుంటాయి. అక్కడ అనువాదం చేసేటువంటి ఒక వింగ్ ప్రయత్నం చేస్తుంటే అక్కడ డాక్టర్ జీవి రత్నాకర్ గారు హిందీ డిపార్ట్మెంట్ హెడ్. ఆయన దాదాపు కూడా తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి ఆయన దాదాపు ఒక 40-45 పుస్తకాలు ఆయన అనువాదం చేసి ఉన్నాడు. అలాగే ఇతర యూనివర్సిటీల నుంచి కూడా చాలామంది ప్రొఫెసర్లు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సరిపడినంతగా కావటం లేదు మనకి అనేది ఒక విమర్శ సాహిత్యకారుల్లో ఉంటుంది. అది అకాడమిక్గానే ఉండిపోతుంది. సామాన్య ప్రజల్లోకి బయటకు వచ్చి ఎక్కువ ఉన్నటువంటి ప్రముఖంగా, అంటే పాపులర్గా ఉన్నటువంటి ఏ ప్రక్రియని వాళ్ళు, పుస్తకాలను కూడా వాళ్ళు టేకప్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమితమైన పనే చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. కానీ చేస్తున్నారు, వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. చాలా గొప్ప పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. అనువాదం మీద సెమినార్స్ పెడుతున్నారు. ఆ కొద్దిగా కృషి అయిన యూనివర్సిటీల ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత అకాడమీల ద్వారా చాలా పని జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వ సంస్థలు కూడా, కొన్ని సంస్థలు, సాహితీ సంస్థలు, వ్యక్తులు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా చేయటం బట్టి మనకు తెలుగులో అనువాద సాహిత్యం విరిగా వస్తుంది. కానీ ఎవరు కూడా కొంత ప్రయత్నం చేసినప్పుడు శివారెడ్డి లాంటి వాళ్ళు, మో లాంటి వాళ్ళు, గోపి లాంటి వాళ్ళు, వరవరరావు లాంటి వాళ్ళు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, ఇలాంటి కొద్ది పేరున్న రచయితలు, పతంజలి శాస్త్రి లాంటి వాళ్ళు, గురదాడ లాంటి వాళ్ళు, కారా మాస్టర్ లాంటి వాళ్ళు, ఇలాంటి కథకులు, ఇలాంటి రచయితలు కథలు మాత్రమే కొన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళగలిగినాయి. కానీ ఇంకా అద్భుతమైనటువంటి సాహిత్యం మనకు ఉంది. ఎంతో సాహిత్యం ఇంకా అనువాదానికి ఆవలగానే మిగిలిపోయి ఉంది మనకి. ఆ ప్రయత్నం కూడా జరగాలి. అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు, అన్ని రకాలైనటువంటి కథలు, కవిత్వం, విమర్శ అన్నీ కూడా అనువాదం జరిగితే మన తెలుగు వాళ్ళ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఇంకా పెరుగుతుంది. సాహిత్యంలో మనం ఎవరికి తీసిపోలేదు, ఎవరికి తీసిపోని ఇది కాదు. మనం కూడా చాలా గొప్ప సాహిత్యం వెలువరించాము. కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు, మోగవాని పిల్లను గురవి, అలాంటి పుస్తకాలు దాదాపు హెమింగ్వే పుస్తకం ఉంది, ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనే పుస్తకంతో కేశవరెడ్డి అతడు అడవిని జయించాడని పోలుస్తారు. సో అంత ప్రపంచవ్యాప్తమైనటువంటి స్థాయి కలిగినటువంటి రచయితలు మనకి ఉన్నారు. పతంజలి శాస్త్రి గారి కథలు మీకు తెలిసిందే, చాలా గొప్ప తాత్వికతో ఆయన కథలు రాస్తారు. చాలా గొప్పగా దాన్ని అంటే ఒక పరిణితి కలిగిన పాఠకుడు మాత్రమే ఆయన కథల్ని బాగా అర్థం చేసుకోగలుగుతాడనే స్థాయిలో ఆయన కథలు రాశాడని ఇటీవల ఆయన రామేశ్వరం కాకులు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకున్నాడు. ఆయన పుస్తకాలు ఈరోజు ఇప్పుడు
ఇప్పుడు కళ్ళు తెరిచి ఆయన పుస్తకాలు ఇంగ్లీష్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆయన చాలా గొప్ప పుస్తకాలు అంతకుముందు చాలా పుస్తకాలు రాశాడు. ఆయనకి ఇప్పుడు 80 ఏళ్ల వయసులో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. సో ఇప్పటికైనా వచ్చినందుకు మనం చాలా సంతోషిస్తున్నాము. అలాంటి ఇది ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మేడం గారు. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చేసినటువంటి రచనలు, అనువాద రచనలు అసలు మీకు స్ఫూర్తి ఎవరంటారు ఈ విషయంలో? నేను ఇందాక చెప్పినట్టుగా నాకు చిన్నప్పుడు సోవియట్ సాహిత్యము, తర్వాత రంగనాయకం గారి సాహిత్యము, తర్వాత ఇతర భాషల నుంచి మీరు చెప్పినట్టుగా మా తెలుగులోకి వచ్చినటువంటి నవల్స్ అన్నీ కూడా, శరత్ నవల్స్ అన్నీ కూడా నేను చదువుకున్నాను. దేవదాసు ఇట్లాంటి నవల్స్ అన్నీ చదువుకున్న సందర్భంలో నాకు కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కడో ఒక పత్రికల్లో నేను హైకు అనేటువంటి ఒక ఇది చదివాను. పత్రికలో చిన్నప్పుడు నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చదివినప్పుడు ఆ హైకు 3 పదాల్లో 3 వాక్యాల్లో 17 అక్షరాల్లో ఉంటుంది అది. సో హైకు అది చదివినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఆ నచ్చినప్పుడు ఏమిటిది హైకు ఏమిటి, ఎలా ఉంటుంది ఏమిటి అనేది కొంత నేను చదువుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు చాలా ఒక 4-5 హైకు పట్ల తెలుగులో అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు. గాలి నాసరెడ్డి గారు దానికి ప్రముఖంగా మొదటగా ఇంగ్లీష్ హైకుల్ని తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసిన వ్యక్తి గాలి నాసరెడ్డి గారు. సో గాలి నాసరెడ్డి గారు కూడా నాకు పరిచయం అవటము, ఆయనతో నేను చాన్నాళ్ళు గడపటము, ఆయన సాహచర్యంలో చాలా ఉండడం, ఆయన స్వయంగా కవి, ఆయన స్వయంగా అనువాదకుడు కాబట్టి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కంజిరా అనే పోయిటరీ బులెటిన్లో ఆయన ఒక 150-200 హైకూలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించి చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కవిత్వానికి నేను చాలా సంబరపడిపోయి నేను హైకూలు రాయడం ప్రారంభించాను. అట్లానే నాసరెడ్డి గారి ఇతర అనువాద చైనీస్ నుంచి జపనీస్ నుంచి ఆయన చేసినటువంటి అనువాదాలన్నీ కూడా చదువుకున్నాను. అవి చదువుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించినాయి. పోను నేను హైకుల గురించి కానీ ఇంకో వాటి గురించి కానీ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. హైకు అంటే తెలుగు పాఠకులకి సరిగా జీర్ణం కాలేదు అనేటువంటి అభిప్రాయం నాకు ఆయనకి అప్పుడు ఉండేది. ఎందుకు జీర్ణం కాలేదనే దాని గురించి తెలుసుకోవడానికి అనేక ఇంగ్లీష్ పుస్తకాలు అనేకమైనటువంటి ఇది చదివి తెలుగు పాఠకులకు అర్థమయ్యేటట్టు హైకు అంటే ఇది హైకు అంటే ఇలా ఉంటుంది, ఊరికే ఒక 3 లైన్లో ఒక ఏదో రాసేస్తే అది హైకు కాదు, దాని వెనుక ఒక తాత్వికమైన నేపథ్యం ఉంటుంది, ప్రకృతి పరవశత్వం ఉంటుంది, మనం ఒక అన్వయించినటువంటి అనుభూతిని మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం దాన్ని ప్రకృతిలో మనం కనుగొంటాం అనేది కాలానికి అనుగుణంగా సాహితీ ప్రక్రియలో ఒక మార్పు అనేది వచ్చిందండి. కాబట్టి అలాగా నాసరెడ్డి గారి దగ్గర నుంచి అట్లా చదువుకుంటూ నేను సొంత కవిత్వం రాస్తూ అట్లా వచ్చినప్పుడు మొదట నాకు స్ఫూర్తినిచ్చింది నాసరెడ్డి గారే. ఆ తర్వాత నా సొంత అభిరుచి మేరకు నేను చినవీరభద్ర గారి పుస్తకాలు చదువుకున్నాను, ఎల్నాగ్ గారి పుస్తకాలు చదువుకున్నాను, రత్నాకర్ గారి ఇందాక చెప్పినట్టు ఆయన పుస్తకాలు అనువాదంలో వచ్చేటువంటి సాహిత్యము, అలాగే మన తెలుగు కవిత్వంలో కథ, కవిత్వం, విమర్శ ఇవి కూడా సైమల్టేనియస్గా చదువుకుంటూ వచ్చినప్పుడు నాకు ఈ హైకూల్ని అనువాదం చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను కూడా హైకూల్ని చాలా 100 కొద్ది హైకూల్ని అనువాదం చేశాను, పత్రికల్లో ప్రచురించాను. అట్లా వచ్చినప్పుడు అనువాదం మీద నాకు ఆసక్తి కలిగింది ఎక్కువగా. నాకు ఇంకొకటి తెలుగులో వచ్చినటువంటి ఇదేంటంటే నాకు తెలుగులో ఒక సపోజ్ మనం ఒక 15 మంది అనువాదకులు ఉన్నారనుకుంటే తెలుగులో నాకు నచ్చి బాగా ఒక చదవగలిగే సరళమైన వచనం కవిత్వాన్ని చక్కగా ఒక మంచి భాషలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేటువంటి భావన అందరూ అనువాదుల దగ్గర నాకు కలగలేనప్పుడు ఏం చేశానంటే నాకు నచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా అనువాదం చేస్తున్నారు, వాళ్ళు ఉపయోగిస్తున్న భాష ఏమిటి, మూలంలో ఎలా ఉంది, వీళ్ళు తెస్తున్నటువంటి అనువాదం ఎలా ఉంది, ఇలాంటి పోల్చి చూసుకున్నప్పుడు చినవీరభద్రుడు లాంటి వాళ్ళు, గాలి నాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, బొల్లోజు బాబా అనువాద రచన కూడా చేశారు కదా. అవునండి, ఉపవాస పద్యాలు. అవునండి, ఎవరి రచన అది? ఆ అనువాద పద్యాలు, ఆ ఉపవాస పద్యాలు అనేది అఫ్సర్ అనేటువంటి ఒక ప్రముఖ కవి, ఖమ్మానికి చెందినటువంటి ప్రముఖ కవి. ఆయన చాలా గొప్ప కవిత్వం కూడా రాశాడు. ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఆయన రాసినటువంటి ఉపవాస పద్యాలు అనేటువంటి దాన్ని ఈ ఫాస్టింగ్ హైమ్స్ అనే పేరుతోటి ఆయన రాసిన పద్యాలని రోజుకొకటి రంజాన్ సందర్భంగా రోజుకొకటి రాసినటువంటి పద్యాలని నేను రోజు కూడా ఆయన పెట్టినప్పుడు రోజుకు ఒక అనువాదం చేస్తూ 30 రోజులకి 30 పద్యాలని అనువాదం చేసినప్పుడు ఆ తర్వాత ఇది పుస్తకంగా వేస్తే బాగుంటుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు, అంతకుముందు కూడా ఆయన తెలుగు కవిత్వం ఇంగ్లీష్లోకి అనువాదం అయ్యింది
ఈవినింగ్ విత్ ఏ సూఫీ అనే పేరుతోటి ఆయన పుస్తకం అనువాదం అయింది. అది చాలా గొప్పగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. పొయిటిక్, నిందా చెప్పినట్టు పొయిటిక్ ఫ్లేవర్ తోటి అది అనువాదం జరిగింది. సో కాబట్టి ఆయనకి అంతర్జాతీయంగా కొంత పాఠకులను ఆయన ఆకర్షించగలిగాడు ఆ పుస్తకంతో. ఎందుకంటే అమెరికాలో ఒక వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అవుతుంటాడు, ఎప్పుడు కూడా పాఠాలు చెప్తుంటాడు. కాబట్టి ఆయనకు ఆ వాతావరణం ఏర్పడింది అఫ్సర్ గారికి. సో ఆ పుస్తకాలని మీరు కూడా అనువాద రచనలు మరిన్ని నేను చాలా చేయబోతున్నాను. జపనీస్ నుంచి చేస్తున్నాను, అంటే జపనీస్ అంటే ఇంగ్లీష్లోంచి మాత్రమే. తర్వాత చైనీస్ వాళ్ళే రెడీగా ఉన్నాయి 3 పుస్తకాలు, జపనీస్ నుంచి ఒక 2 పుస్తకాలు రెడీగా ఉన్నాయి. అట్లానే తస్లిమా నస్రీన్ పోయిమ్స్ ఒక 100 పోయిమ్స్ చేశాను, మౌమిత్ ఆలం పోయిమ్స్ ఒక 150 చేశాను. అలాగే ఇంకా హిందీ నుంచి కేదార్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళని కొంతమందిని హిందీ నుంచి చేశాను. ఇలాంటి పుస్తకాలు కూడా అన్నీ కూడా నాకు వరుసలో ఉన్నాయి. అంటే ఒక 7-8 పుస్తకాలు ఒక ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రచురణకర్తలు ఎలా ఉంటారో ఏం చేస్తారో అనేది చూడాలి. ఇప్పటికైతే కూడా ప్రస్తుతం అయితే ఫాస్టింగ్ హైమ్స్ వచ్చింది. నెక్స్ట్ చైనీస్ మహాకవులు, అంటే చైనీయ మహాకవులు, చైనీయ స్త్రీ కవిత్వం, ప్రేమ కవిత్వం, అట్లానే తమిళ సంగమ ప్రేమ కవిత్వం, ఇలా అన్నీ కూడా వరుసలో ఉన్నాయండి. అన్నీ కూడా నేను అనువాదం చేస్తున్నాను. అనువాదకుడిగా నా భాష బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ బాగుంటుందని పెద్దలు చెప్తున్నారు. సో దానివల్ల నేను కూడా అనువాదం చేయడానికి నాకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారు, చివరిగా ఒక ప్రశ్న అండి. ముందు రోజుల్లో అనువాద సాహిత్యం ఎలా ఉండిపోతుంది? ముందు అనువాదానికి విపరీతమైనటువంటి గిరాకీ ఉంటుందండి. మీరు చూసుకుంటే కనుక ఆంగ్లేయుల కాలంలో మనకు దుబాసీలు ఉండేవాళ్ళు. తెలుగు నుంచి వాళ్ళకి తెలియనప్పుడు దుబాసీ అనేది ఒక పెద్ద ఉద్యోగం కింద ఉండేది. అట్లానే ఇప్పుడు కూడా మనకి ఎవరైనా వచ్చి మనకి మిగతా పెద్ద ప్రముఖులు మన దగ్గర వచ్చి ప్రసంగాలు ఇచ్చినప్పుడు కూడా ఒక ట్రాన్స్లేటర్, ఒక అనువాదకుడు ఉండి చెప్తూ ఉంటాడు. అట్లానే మనకి ప్రపంచం అంటే వరల్డ్ ఈజ్ ఎ విండో అన్నట్టుగా మనం ప్రపంచం కిటికీ అయితే ఆ కిటికీ మనకు తెరుచుకోవాలంటే కనుక అనువాదం ఒకటే మార్గం, ఇంగ్లీష్ భాష ఒకటే మార్గం మనకి. సో ముందు ఇంకా విరివిగా, అంటే మనకి మీరు ఇందాకన్నట్టు అత్యాధునిక సాంకేతిక విప్లవాలు మన ముందున్నాయి, ఏ టూల్స్ ఉన్నాయి ఈ రోజున, మనకి ఏదైనా క్షణాల్లో మన చేతిలోకి వస్తుంది. కానీ ఏది వచ్చినా ఏది చేసినా ఒక కవిలో ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తీకరణ మాత్రమే కవిత్వాన్ని, కథను కానీ అది సారవంతం చేయగలుగుతుంది. అనువాదం ద్వారా మాత్రమే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం. ప్రపంచవ్యాప్తంగా మన చరిత్ర కానీ మన సంస్కృతులు కానీ ఏది తెలుసుకోవాలన్నా మనం అనువాదం మాత్రమే చేయగలుగుతాం. దృశ్య మాధ్యమాలు చేసేటువంటి పని దృశ్య మాధ్యమాలు చేస్తుంటాయి. ప్రచురణ రంగంలో మన అనువాదం చేసే పని అనువాదం చేస్తుంది. దృశ్య మాధ్యమాలు ఏది లేనప్పుడు మనం తాటాకుల మీద రాసుకొని దాన్ని మాత్రమే సాహిత్యంగా మనం తెచ్చుకున్నాం. ముద్రణ యంత్రాలు వచ్చిన తర్వాత, మనం పుస్తకాలుగా ప్రచురించుకున్న తర్వాత, దాని ద్వారా ముద్రణ రంగం ద్వారా మనం చాలా జ్ఞానాన్ని సంపాదించాం. ఈరోజు దృశ్య మాధ్యమాలు ఉన్నాయి, విపరీతమైనటువంటి టెక్నాలజీ ఉంది. వీటన్నిటి ద్వారా మనం చాలా గొప్ప అనువాదాలను మనం తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఈరోజు ఒక అభిరుచి గల సాహితీవేత్త ప్రపంచ సాహిత్యాన్ని తన గుప్పిట పట్టుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కేవలం అనువాదం ద్వారా మాత్రమే సాధ్యం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఒక భాషా సాహిత్యం మరొక భాషలోకి వెళ్ళి ఆ భాషలో ఉన్నటువంటి మూలాన్ని ఏమాత్రం తగ్గించకుండా మరి ఇతర భాషల్లోకి అందించేలా చేయగలడమే అనువాద సాహిత్యం. ముందు కాలంలో మరింత మంది కవులు అనువాద సాహిత్యంతో సాహితీ వైభవాన్ని, అంటే ఏ భాషా సాహితీ వైభవాన్ని మరొక భాషల్లోకి అనువాదం ద్వారా చేస్తారని ఆశిద్దామండి. ఈరోజు మధుదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో అనువాద సాహిత్యం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.